ఏంటంటే వారాహి అంటే భూమి అమ్మ. భూమి అంటే వరాహమూర్తి అంటే భూమి. ఇలా ఉంటుంది కదా, మనకు తెలుసు కదా. అంటే భూమికి సంబంధించిన ఎలాంటి వివాదాలున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, పోయినసారి చేసుకున్న వాళ్ళండి ఎంత మంచి రిజల్ట్ చెప్పారు. అంటే మేము ఇల్లు మారాలనుకున్న కూడా గురుగారు మేము 6 నెలల నుంచి అనుకుంటున్నాం, 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాం, అసలు మేము ఇల్లు మార్చలేకపోతున్నాము అనే వాళ్ళు కూడా ఆ హోమం చేయించుకున్న తర్వాత వాళ్ళ ఇల్లు మారారు. ఇల్లు కొనుక్కుంటామా, మా స్తోమత అంతా ఉందా అని అనుకున్న వాళ్ళకు కూడా అమ్మవారి దేవల వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఇట్లా లిటిగేషన్స్ భూమ్స్ ఉంటాయి కదండి, ఇట్లా భూమి ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని అలాంటి వాళ్ళు అయితే ఈ భూమి అమ్ముడుపోవాలి, మాకు ఇంకా అనుకున్న రేటు రావట్లేదు, అది అట్లా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని కూడా హైదరాబాద్ అసలు ఏం లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూమి మీద పెట్టుబడి పెట్టాము, పెట్టినంత కూడా వస్తుందో రాదు అని 100% ఈ హోమం చేసుకున్న వల్ల మీకు రియల్ ఎస్టేట్ 100% లేస్తుంది. ఇప్పుడు ఈ హోమం వచ్చేసి అమ్మ నైట్ కూడా జరుగుతుంది. అంటే వారాహి అంటే నైట్, అమ్మవారికి నైటే ఇష్టము. మనకు నైట్ పుట్టిన నైట్ అంటే మరీ నైట్ అని అట్లా కాదమ్మా, 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 6 లోపు వచ్చేసి మీరు హోమంలో పాల్గొనవచ్చు. ఎలాంటి వివాదాలు ఇట్లా కుజుడికి సంబంధించిన, ఇప్పుడు భూమి అంటే కుజుడు అన్నట్టు, వరాహమూర్తి అన్న కూడా కుజుడే, అంటే భూమికి 2కు తేడా ఉంటుంది. ఇట్లా కుజ దోషం ఉన్న, పెళ్లికి సంబంధించిన అప్పుల బాధలు ఉన్నా, ఏంటంటే అమ్మ గుప్త నవరాత్రులు. గుప్త అంటే దాగి ఉన్నా, అంటే మనం రహస్యంగా ఏమైనా కోరికలు మనకు మనసులో చెప్పుకోలేని కోరికలు ఉంటాయి కదా, అలాంటి కోరికలు కూడా అమ్మవారికి చెప్పుకొని మీరు ఆ హోమం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని కలిసి మీరు హోమంలో చేసుకున్న వాళ్ళ అంత అమౌంట్ మా దగ్గర లేను అనుకున్న వాళ్ళు కూడా ఈ 9 రోజులు కూడా అమ్మవారి ఇంట్లో ఒక ఫోటో తీసుకొచ్చుకొని నిత్యం కూడా అమ్మవారికి నైవేద్యంగా ధూప నైవేద్యంగా పెట్టి, బెల్లంపాక నైవేద్యంగా పెట్టి, సాయంత్రం వేళలో ఆ రోజంతా నియమం పాటిస్తూ ఆ సాయంత్రం పూట అమ్మవారి కవచం కానీ, అష్టోత్తర శతనామాలు కానీ, అమ్మవారికి సంబంధించిన ఎన్ని స్తోత్రాలు మీరు చదువుకొని మీ కోరిక సంకల్పం చేసుకోవచ్చు.